సినిమా చాలా బాగుందండి. ఎక్సలెంట్ సినిమా. అయితే నిజంగా బాలయ్య శివతాండవేనండి. నిజంగా థియేటర్లో ప్రతి ఒక్కరు లేచి దండం పెట్టేసాం అనమాట. అంత బాగా ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, అసలు బీజిఎం అయితే నిజంగా హార్ట్ పేషెంట్ నుండి చనిపోతారండి. అంత భయంకరంగా కొట్టాడు బీజిఎం అయితే. అసలు నిజంగా థ్యాంక్స్ టు తమన్ గారు, అసలు బోయపాటి గారు నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మాకు మూవీ బాలకృష్ణని ఎలా చూడాలనుకున్నామో అంతకన్నా రెట్టింపు చూపించాడు. అసలు నిజంగా బాలకృష్ణ శివుడు వచ్చి బాలకృష్ణలో శివుడు ఆవాహించి సినిమా చేసినట్టుందండి. నిజంగా శివతాండవం ఇది. బాలయ్య బాబు శివతాండవం, అఖండ తాండవం అండి. ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ టికెట్ డబ్బులన్నీ చేయొచ్చండి. అంత బాగా చేశాడు అనమాట ఫైట్స్. ఇంకోటి సాంగ్స్ కూడా, డ్యాన్స్ కూడా బాగా చేశాడు బాలకృష్ణ. ఆ జాజికాయ సాంగ్ కానీ, సూపర్గా స్టెప్స్ కూడా బాగా కంపోజ్ చేశారు భాను మాస్టర్ గారు. థ్యాంక్స్ టు బోయపాటి గారు, తమన్ గారు అండి. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు మా లైఫ్లో మేము మర్చిపోలేమండి. నిజంగా అఖండ అయితే శివతాండవం అండి. చాలా బాగుందండి. మాకైతే బాలకృష్ణ బాగా కనిపించారండి. థియేటర్లో ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి? ఎంజాయ్ చేసిందంటే అండి ఎమోషనల్ గా ఫీల్ అయింది. తల్లిది అయితే బాగా ఎంజాయ్ చేసాం. మా బాబు అయితే ఎలా అదే రోబోట్స్ కట్ట ఉన్నాయి కదా, అది బాగా ఎంజాయ్ చేసాం. అఖండ 1 బాగుందా 2 బాగుందా? దేంది దాందే. అది బాగుంది ఇది బాగుంది అంటే ఏం చెప్తారు? అంటే దేశాలు దాటి వెళ్ళి చైనా దేశంతో యుద్ధం అంతా ఎలా అనిపించింది? అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ కదా. అవుట్ ఆఫ్ ద బాక్స్ కాకపోయినా మాకు ఎక్కువగా బాలయ్య కనిపించారండి, అంతే మెయిన్ గా. తాండవం శివతాండవే సినిమా మొత్తం తీసేసాడు. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్, హిందూ మొత్తం ఈ రెండు ఎలా చూపించారు? ఎక్సలెంట్. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఒక శివుడు అంటే ఎలా ఉంటాడో మనకు తెలియదు. శివుడు రూపంలో బాలయ్య కనిపించిందా? అఖండ తాండం సినిమా కాదు, సూపర్ డూపర్ హిట్. ఆ బాబు లేడు, ఈ బాబు లేడు, ఓన్లీ బాలయ్య బాబే. జై శ్రీరామ్.